ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనంలో ఏంటంటే ఏమంటాడంటే, జయించువానికే నేను దేవుడును అంటాడు. అక్కడ చాలా చక్కగా చెప్తాడు. మనం జయించేవారము. శ్రమ అయినా, శోధనైనా, వేదనైనా, ఖడ్గమైనా, ఏదైనా సరే మనల్ని జయించేవారుగానే దేవుడు నిలబెడుతూ ఉంటాడు. మన జీవితాల్లో మనము ఫలించువారులా ఉండాలి అని యేసు ప్రభువు వారు సెలవిస్తూ ఉంటాడు. ఎలాగా ఫలించాలి? బహుగా ఫలించాలి. ఫలింపు 2 విధాలుగా ఉంటుంది. కానీ ఫలాలను ఫలించే చెట్టు ఉన్నది అంటాడు. మీరు బహుగా ఫలించాలి అంటే మీరు నాతో పాటు ఉండాలి, నా వల్లే మీరు ఫలిస్తారు అని యేసు ప్రభువు వారు సెలవిస్తూ ఉంటారు. మన జీవితాల్లో మనం ఫలించాలి. ఆ ఫలాలు ఎప్పుడు కూడా వాక్యానుసారంగా దేవుని వారిగా ఉండాలి మనం. అదే యేసు ప్రభువు వారి యొక్క సంకల్పం, బలమైన సంకల్పం. అందుకే యేసు ప్రభువు వారు కూడా ప్రార్థన చేశాడు. మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఆ యొక్క అధ్యాయం అంతా కూడా ప్రార్థనే, ఆయన చేసిన ప్రార్థనే. ఆ ప్రార్థనలో ఏముంటుంది అంటే, దుష్టు నుంచి కాపాడబడాలి వీరందరూని అంటాడు. ఎక్కడి నుంచి కాపాడబడాలి మనము? దుష్టు నుంచి. ఎందుకు కాపాడబడాలి? తన యొక్క ప్రతినిధుల్లాగా ప్రతి ప్రాంతమునకు వెళ్ళి ప్రతి ప్రాంతములో ఆయన సాక్షులుగా ఉండాలి. మనల్ని రక్షించాడు కదా దేవుడు. ఆయన మనల్ని రక్షించాడు. మన కార్యము కాదు, అది దైవ కార్యము. రక్షణ చాలా అమూల్యమైనది, గొప్పది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా అంటాడు. ఏంటంటే రక్షణ గొప్పది. ఎందుకు గొప్పది? ఆయన ఈ లోకానికి రక్తమాంసములు ధరించుకుని వచ్చి ఆయన యొక్క దేహాన్ని ఆ శిలువ మ్రాన మీద త్యాగం చేసి తన రక్తాన్నంతటిని దారబోసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అది దైవ కార్యము. రక్షణ మనుషుల పని కాదు, మనుషుల పనుల వల్ల రక్షణ రాలేదు. దేవుని యొక్క ప్రేమ వల్ల రక్షణ వచ్చింది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా అంటూ అక్కడ వారికి మీరు మళ్ళీ వెనక్కి తగ్గొద్దు, వెనక్కి చూడొద్దు. మీ ధర్మశాస్త్రంలో ఈ రక్షించే శక్తి లేదు. మీ పితరుడైన అబ్రహాము గొప్పవాడే కానీ మీకు రక్షణ ఇచ్చిన ఆయన మహాదేవుడు, మహా గొప్పవాడు. ఆయన వదలొద్దు అని మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు వదలొద్దు ఆయన్ని అంటే, మీరు నేరుగా ఆయన కృపాసనము దగ్గరికి సమయోచితమైన సహాయము, కృపము, కనికరం పొందటానికి ఆయన గొప్ప మార్గాన్ని ఆయన తెరిచాడు. మనకి సమయోచితమైన సహాయాన్ని అందజేసే దేవుడు, కృపను చూపించే దేవుడు. ఆయన కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని దైవజనుడు సెలవిస్తూ ఉంటాడు. మనం ఫలించాలి. ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. ఎటువంటి ఫలాలు ఉండాలి? ఆ క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడాలి. అటువంటి ఫలం ఇది. ఆయన ప్రేమ చూపించిన వాడు, మనము కూడా ప్రేమ చూపించేవారుగా ఉండాలి. మన ప్రేమ ఎలా ఉండాలి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రార్థన చేస్తాడు. ఏంటో తెలుసా? తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంటాడు. అక్కడ మన ప్రేమ అలాగ ఉండాలి. లోకం ఏం చేస్తుందో తెలుసా? భయంకరంగా ప్రేమని రాంగ్గా నిర్వచించారు. కానీ దైవ ప్రేమ చూడండి, ఆయన ఆత్మఫలము ప్రేమతోనే ప్రారంభం అవుతుంది. ఇటువంటి చక్కటి బహు విస్తారమైన ఫలాలని ఫలించాలి మనం. ఎందుకు? ఆయన సాక్షులుగా ఉండటానికి. యేసు ప్రభువు వారు తన యొక్క శిష్యుల్ని చక్కగా ట్రైన్ చేశాడు. ఆయన ట్రైన్ చేస్తూ ఆయన వారికి ఆయనతో ఆత్మీయంగా ఎలా అంటుకుని ఉండాలో, ఆయనతో ఎప్పుడు ఆత్మీయ సహవాసంలో ఎలా ఉండాలో అనే విషయాల్ని చెప్తా ఉన్నాడు ఆయన. ఎందుకంటే భౌతికంగా శరీరాన్ని చూశారు కానీ వీళ్ళు, ఆయన పునరుద్ధానుడై మళ్ళీ కొనుపోబడతాడు. మరణాన్ని జయించి లేచిన ఆయన వీరికి ఒకటి నేర్పించాడు. ఏంటో తెలుసా? స్పిరిచువల్ ఫెలోషిప్.
ఆ స్పిరిచువల్ ఫెలోషిప్లో ఉంటేనే బహుగా ఫలిస్తారు అని మాట్లాడాడు ఆయన సిలువ మ్రాను మీద ఆ ప్రేమను చూపించక ముందు. సిద్ధం చేశాడు వారిని అందరినీ బహుగా ఫలించటానికి. మనము చాలా చక్కగా మాట్లాడుకుంటూ అలవాటు ప్రకారంగా వెళ్ళిపోతూ దీంట్లో ఉన్న విషయాన్ని గమనించం. మనము యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో అందరికీ తెలిసింది, చాలా చక్కగా మాట్లాడుకుంటాము, అందరికీ కంఠస్థ వచ్చేసింది. ఇక్కడ ఒక విషయం చెప్తాడు, ఏంటో తెలుసా? మీరు బహుగా ఫలించాలంటే మీరు నన్ను అంటుకుని ఉండాలి. మెటాఫారికల్గా మాట్లాడతాడు. ఇలాగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే సిద్ధం చేస్తున్నాడు. ఈజ్ ప్రిపేరింగ్ ది డిసైపుల్స్, 11 డిసైపుల్స్. ఒకటి మాటికి వాడు ఏం కావాలి, ఏం చేయాలనుకుంటున్నాడు ఆ పనిలో ఉండేవాడు. కానీ వీరిని 11 మందిని సిద్ధం చేస్తున్నాడు. దేనికి సిద్ధం చేస్తున్నాడు తెలుసా? ఆయన సాక్షులుగా వీరు బహుగా ఫలించాలని. ఈ రోజుల్లో క్రైస్తవులమైన మనము ఫలింపు అనగానే కంటితో చూసే వాటిలన్నిటిని అనుకుంటున్నాం ఫలింపు అని. మనం దేవునితో ఉంటున్నామా? దేవుని సమాధానము మన ఆత్మలకు ఉంటుందా అన్న విషయాన్ని గమనించుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి, నేను నిజమైన ద్రాక్షావళిని మెటాఫరికల్గా మాట్లాడాడు అలంకార రూపంలో ఆయన. మీరు తీగలు అంటున్నాడు. ఈ తీగలు ఫలించాలి అంటే ఆ ద్రాక్షావళితో అటాచ్ అయి ఉండాలి. నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. అయినా ఆ వ్యవసాయకుని యొక్క పని ఏంటో తెలుసా? ఫలింపని ప్రతి తీగను తీస్తాడు, ఫలించే తీగలను కూడా ఆయన ప్రూన్ చేస్తాడు, కట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఎక్కువగా మొక్కలు పెంచడం అలవాటు ఉంటుంది. ఇంట్లో రోజ్ ప్లాంట్స్ వేసి ఆ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ కొత్తగా మళ్ళీ చిగిర్చి మళ్ళీ బర్డ్స్ వేసి మళ్ళీ ఫ్లవరింగ్ రావాలి అంటే అట్లా ప్రూన్ చేస్తూ ఉంటారు. అలాగా నా దేవుడు, నా తండ్రి మిమ్మల్ని ప్రూన్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ప్రూన్ చేస్తాడు ఈయన? బహుగా ఫలించాలి అని. ఒకసారి ఆలోచించండి. అందుకే 16వ వచనం ఏమంటాడో చూడండి ఇదే అధ్యాయంలో ఆయన. ఒకసారి ఎవరన్నా చదవగల? మీరు నన్ను ఏర్పరచుకునలేదు. మీరు చదవండి నాన్న. తండ్రిని ఏది అడుగుతారో నా పేరట ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని. చూసారా? మీ ఫలము నిలవాలి, మీరు ఫలించాలి, ఆ ఫలించే ఫలము నిలబడాలి. అందుకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు ఆయన. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మన ఫలం ఎప్పుడు కూడా నిలవాలి. నిలవటానికే మన ఫలం నిలబెట్టడానికే ఆయన మనల్ని పిలిచాడు. అది ఎలా సాధ్యము అంటే మనము ఆయనతో అంటుపెట్టుకుని ఉండాలి ఎప్పుడు కూడా. మనలో కూడా ఏదన్నా పనికిరాంది మన ఫలాలకి అడ్డంగా ఉండే దాన్ని కూడా ఆయన తీసివేస్తాడు. ఎందుకు? బహుగా ఫలింపజేయటానికి. అందుకే ఏమన్నాడు చూడండి ఇక్కడ, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటున్నాడు. ఆ పవిత్రత ఆయన ద్వారాగానే వచ్చింది. లేకపోతే ఎవడు ఏ మనుష్యుణ్ణి పవిత్రుడు తన్ను తాను చేసుకోలేదు. ఆయన పరిశుద్ధులుగాను పవిత్రులుగాను నిర్దోషులుగాను ఆయన మనల్ని చేశాడు. ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ఈ కార్యము బహు గొప్పది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకు ఆయన పవిత్రులుగా చేశాడంటే మీలో నేను, నాలో మీరు ఉండాలి. ఎలా సాధ్యం ఇది? 17వ అధ్యాయంలో ఉన్న ప్రార్థనలో కూడా ఇదే మాట పలుకుతూ ఉంటాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ 13వ వచనం నుంచి 13వ అధ్యాయం నుంచి చూస్తే ఏ మాటలు ఉంటాయి. ఎందుకు అంటే మనము దేవునితో ఎప్పుడు అయితే సహవాసములో ఉంటామో అప్పుడే బహుగా ఫలిస్తాము. ఆ ఫలము నిలిచి ఉంటుంది.
ఒకసారి ఆలోచిద్దాం. మేము ఈ యొక్క నార్త్ ఇండియా వెళ్తున్నప్పుడల్లా అక్కడ ప్రతి చోట కూడా మీ దైవజనుల యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? చర్చ్ నిర్మించబడాలి. ఎందుకు? చర్చ్ నిర్మించబడితేనే అక్కడ దేవుని యొక్క సంఘం ఏమవుతుంది? వృద్ధి చెందుతుంది. అది నిలిచి ఉండే ఫలము ఎప్పుడు అలాగే నిలిచి ఉంటుంది. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే దేవుని యొక్క సాక్షులు ఆ సాక్ష్యాన్ని ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుపుతూనే ఉంటారు, సాక్షులుగా నిలబడతానే ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నారు చూడండి, మీరు బహుగా ఫలించాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఎలా సాధ్యం ఇది అంటే, మనము ఆయన సాక్షులుగా ఉండాలి అంటే ఆయనతోనే అంటుకొని ఉండాలి. అందుకే 7వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు మత్తయి సువార్తలో. అక్కడ కాని ఫలములు, పనికి రాని చెట్టు వల్ల వచ్చేది ఒక ఫలం ఉండగానే అవి మంచి ఫలాలు కాదు. ఆ ఫలాలు ఏమాత్రము నేను అంగీకరించను కాబట్టి దాన్ని అగ్నిలో పాడవేయటమే, కత్తిరించింది కట్ చేసేసి అంటాడు అక్కడ. ఈరోజు సంఘాల్లో చాలా ఫలాలు చెప్తూ ఉంటున్నారు, ఏయో చెప్తున్నారు. వాక్యానుసారమా కాదా, దైవానుసారమా కాదా అన్నది మనం గమనించుకోవాలి. దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది, అల్లరి ఉండదు. మనం ఎటువంటి ఫలాలు ఫలించాలి అన్న దానికి మీరు ఇటువంటి ఫలాలే ఫలించాలి అని చక్కగా తన శిష్యులకి ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఏమన్నాడో తెలుసా? 7వ వచనంలో, నా యందు మీరు చదువు మాటలు. ఎవరి మాటలు అక్కడ? దేవుని మాటలు. ఆయన ఆత్మ నుంచి వచ్చిన ఉక్తి నిలిచి ఉన్న ఎడల, మీకు ఏది ఇష్టమో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడుడు అంటున్నాడు. ఇందువలన మీరు నా శిష్యులు. ఎవరి శిష్యులు మనం అన్నది డిసైడ్ అవ్వాలి. యేసు ప్రభు వారి శిష్యులు అవ్వాలి అంటే ఆయన మాటలు మన హృదయములో సమృద్ధిగా ఉండాలి, పరిపూర్ణముగా ఉండాలి, వెలుతుండకూడదు. అప్పుడే ఫలిస్తాము. ఆయన విషయం చెప్తున్నాడు ఈయన, సమృద్ధిగా నా మాటలు మీలో ఉండాలి. ఎందుకు ఉండాలి? ఈ మాటల్లో ఏమున్నది? యేసు ప్రభు వారి యొక్క మాటల్లో 4:12 చదువుకుంటాం కదా, హెబ్రీ పత్రికలో, జీవము, బలము, శక్తి. యేసు ప్రభు వారు కూడా చెప్తాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనములో, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మే జీవింపజేస్తుంది. నేను మీకు చెప్పిన నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అందుకు ఆ మాటలతో ఉంటేనే మన హృదయము అంతా మనం బహుగా ఫలిస్తాం. ఈ లోకములో ఉండే అన్నీ కూడా తాత్కాలికమైనవి అని అందరికీ తెలుసు. మన అందరికీ తాత్కాలికమైన వాటి మీద మన మనసు నిలుపుతామా? నిత్యము ఉండే వాటి మీద మన మనస్సు నిలుపుతామా? ఏదన్నా తాత్కాలికమే లోకంలో ఉండేది, క్షయమైనది, మర్త్యమైనది అని సెలవిస్తూ ఉంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఆయన మనల్ని ఎందుకు పరిశుద్ధులుగా చేశాడు, ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు అంటే క్షయత నుంచి అక్షయత ఇవ్వటానికి పిలిచాడు. మర్త్యమైన మనల్ని అమర్త్యులుగా చేయటానికి. ఆయన అమర్త్యుడు, అక్షయుడు గను కాబట్టి, మరణాన్ని జయించిన వాడు కాబట్టి ఆయన. అందుకే ఆయన మీరు ఇక దాసులు కాదు కుమారులే అంటాడు. ఏంటంటే మనం కుమారులము, కుమార్తెలము. ఆయన మనల్ని దాసులుగా చూడలేదు, విలువ పెట్టి కొన్నాడు. ఆ పరిచర్య చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా, యాజ్ అ ర్యాన్సమ్ తన ప్రాణాన్ని పెట్టేశాడు ఆయన. ఎందుకు? కుమారులుగాను కుమార్తెలుగాను. మన దేవుడు బలవంతుడకు దేవుడు అయితే, బలవంతుడకు దేవుని కుమారులు కుమార్తెలు ఏమవుతారు? బలహీనులు అవుతారా? బలవంతులు అవుతారా? బలవంతులమే మనం అందరము. మన దేవుడు అనంత జ్ఞానము గలవాడైతే మనము జ్ఞానహీనులము అవుతామా?
జ్ఞానవంతులు అవుతామా? అందుకే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమైనవి తీసుకోవడం రావాలి. అందుకే మీలో నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు ఇక్కడ. మా తండ్రి వల్ల మీరు అది పొందుతారు. మనము దేవుని పరిచర్య చేయాలి అంటే చాలా అవసరాలు ఉన్నాయి మనకి. ఏది ఇష్టమో మనం అడగాలి దేవుని పరిచర్య నిమిత్తం, అది జరుగుతుంది. నేను అడుగుతున్నా, ఎందుకంటే నాది ఎంపీవీలు వాడతాను. మా ఫాదర్ మదర్ వృద్ధులు కాబట్టి వారికి ఎక్కటానికి కొంచెం వీలుగా ఉంటుంది అన్నయ్యే వాడతాను. కానీ ఒరిస్సా వెళ్ళినప్పుడు పాపం నాతో వచ్చిన దైవజనులను ఇబ్బంది పెడుతున్నాను. ఏంటంటే నా కారు టార్క్ ఉండదు, దానికి రోడ్ల మీద అయితేనే వెళ్తుంది అది. వాళ్ళు పాపం తోస్తే సుగుణరాజు అనే దైవజనుల యొక్క మొత్తం ఆయన వేసుకున్న పాపం మంచి కుర్తా, వైట్ కుర్తా వేసుకుని వచ్చాడు. ఆయన మొత్తం బురద అయిపోయింది, ఎందుకంటే వీల్ స్పిన్ అయిపోయి ఆయనకి బురద అయిపోయింది, ఎందుకంటే ఎత్తే ఎక్కదది. నేను అడుగుతున్నాను, నీ చిత్తమైతే నేను మళ్ళీ దీనికోసం లోన్ తీసుకోవడానికి ఏమాత్రం చూడలా. ఇష్టము ఏది ఇష్టము? దేవుని సువార్త, దేవుని సాక్షులుగా, దేవుని వారిగా మనము దేవుని పని కోసమే ఇష్టమని అడగాలి. అంతే తప్ప మనకి ఈ లోకంలో కావాల్సిన అన్నీ అడుగుతూ ఉంటారు, చాలా పెద్ద లిస్ట్ ఉంటా ఉంటుంది. అన్నీ మీరు శ్రేష్ఠులు కదా, నా నీతిని రాజ్యాన్ని వెతికితే చాలు, మీకు ఈ లోకంలో ఏం కావాలో అన్నీ ఇస్తాను. ఈ లోక సంబంధులు అన్నీ అవి వెతుక్కుంటారు, కానీ వాటి మీద మనసు పెట్టొద్దు. మీ మనసు ఎప్పుడు నేను మీకు ఇస్తున్న రాజ్యం మీద, మిమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాను, ఆ నీతిలో ఉండటానికే మీ మనసు పెట్టండి, నా వారిగా జీవించండి అంటున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం, మనం ఇలాగ ఉంటున్నామా? ఆయన చాలా విషయాలు చెప్తున్నాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూస్తూ ఉంటే అక్కడ మనస్సుల కోసం మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగుండాలి మనస్సు? ఎలాగంటే ఏ విషయాల మీద మనసు ఉంచుతారంట? శరీర విషయముల మీదే మనసు ఉంచారు. ఆత్మానుసారులు మనస్సునంతురు. ఇస్కరే శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎవరి మీద మనసు పెట్టుకుందాం? ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు గలవాడు ఇస్కరేతు యూదా అందుకాడు ఏమైపోయాడు? పశ్చాత్తాపం రాలే వాడికి. దేమయలోకమైన దానినే ప్రేమించాడు. ఈ లోకాన్ని ప్రేమించటము, దేవునితో వైరం అన్న విషయము తెలుసుండే ప్రేమించుంటాడు అనుకుంటాను నేను. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వాడు సత్యమును ఎరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఇంక బల లేదు, ఆ శిక్ష కోసం ఎదురు చూడటమే అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో. మనము ఇక్కడ రోమపత్రికలో చూస్తే యూదులతో మాట్లాడుతున్నాడు, కానీ మనస్సు కోసం మాట్లాడుతున్నాడు. శరీరానుసారమైన మనస్సు గలవారుగా ఉండకూడదు. దేవునితో అంటుకుని ఉన్న వారికి ఎప్పుడు ఆత్మానుసారమైన మనస్సు గలవారిగానే ఉంటారు. ఆత్మానుసారమైన మనస్సు గలవారు ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారాగా జీవాన్ని, సమాధానాన్ని పొందుతూ ఉంటారు ఎప్పుడు. అందుకు శరీరానుసారమైన మనస్సుతో ఈ లోకాన్ని ప్రేమించకూడదు, ఆత్మానుసారమైన మనస్సు గలవారుగా ఉండాలి. ఎలా సాధ్యమో అది దేవుని యొక్క సహవాసములోనే సాధ్యము. ఆత్మానుసారమైన మనస్సు గలవారుగా ఉంటాం మనం. ఆ దేవుని యొక్క ఆ మనస్సును ఎరిగిన వారుగా ఉంటాము. అప్పుడు మనలో ఈ పరివర్తనం చెందుతుంది. మనం కూడా దేవుని స్వభావాన్ని మనము చూపిస్తూ ఉంటాము. ఆయనలో ఉన్న ప్రేమని, ఆయనలో ఉన్న బలాన్ని, ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న జీవాన్ని మనము ఆయన సాక్షులుగా చూపిస్తూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా ప్రతిబింబిస్తాము అంటాడు పౌలు గారు. అంటే మనము ఆ యొక్క వెలుగు గలవారు కాదు, కానీ మనము దేవుని యొక్క ఆ సమీపింపరాని తేజస్సుని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా సాక్షులుగా ఉంటాం. అందుకే ఒకసారి ఆలోచించండి, ఇది బహుగా ఫలించడం అంటే.
నాకు ఇంత ఆస్తి ఉన్నది, ఇన్ని మేళ్ళు మిద్దులు ఉన్నాయంటే. ఆస్తిమంతులు చాలామంది ఉన్నారు మన క్రైస్తవులు కంట. ఈ లోకంలో ఉన్నవారే అన్యజనులే ఆస్తిమంతులుగా ఉన్నారు. కానీ మనం చూసుకుంటే మన జీవితాలు చాలా సమాధానకరంగా ఉంటాయి. వారి జీవితాల్లో ఆ సమాధానం ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఇండియాలో బాగా ఉన్న వాళ్ళు అంబానీస్ కదా. ముఖేష్ అంబానీ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. తన యొక్క బిడ్డలను చూడండి, చిన్న కుమారుడిని చూడండి, స్వస్థత లేదు తెలుసా వాడికి స్వస్థత లేదు. మన బిడ్డలు మనం ఎలాగున్నాము? ఎంత పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తున్నాడు. ఒకసారి చింతించినప్పుడు మన ఆరోగ్యాలు క్షీణిస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనల్ని బలపరిచి మళ్ళీ నిలబెడతా ఉంటాడు. నాకు ఈ కన్ను ఉందా చూసారా, ఈ కన్ను కాస్త విషం తక్కువ. ఎందుకో తెలుసా? బాగా చింతించేసి హై బీపీ వచ్చేసి కంట్లో నరం చిట్లిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయింది నాకు. ఆల్మోస్ట్ ఈ కన్ను పోవాలి, కానీ దేవుడు మళ్ళీ స్వస్థతనిచ్చాడు. ఎందుకు ఇలా కనబడుతుంది అనుకునేవాడిని నాకు తెలిసేది కాదు. ఎందుకంటే ఒకసారి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే పరిచర్యలోకి రావాలి అంటే మా నాన్నగారిని దగ్గరుండి చూశాను. ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. మళ్ళీ ఇబ్బందులు నాకు కావాలా అనుకున్నాను. పరిచర్య నుంచి దూరం వెళ్ళిపోయి ఏదో సాధించేయాలనుకునేవాడిని. అనుకునేవాడిని. ఒక పక్క నుంచి భయంకరమైన శోధనలో మా కుటుంబం ఎప్పుడు అలా వెళ్తూనే ఉండేది. ఆ కాలంలో శోధించబడ్డాము. ఎవరితో తెలుసా? దైవ సేవకులతో అనబడే వారితోనే భయంకరంగా శోధించబడ్డాం. ఆ టైంలో బీపీ వచ్చేసి హై బీపీ. నా బీపీ ఎంత ఉంటుందో తెలుసా? నార్మల్ హ్యూమన్ బీయింగ్ బీపీ 120/80 ఉంటుంది. నాది ఎంత ఉంటుందో తెలుసా? నా యొక్క నార్మల్ ఎంతో తెలుసా? ఎప్పుడు నాది 140/90, 90, 100 మధ్యన ఉంటుంది. అది కొంచెం ఎక్కువ వెళ్ళింది అనుకోండి, ఇబ్బందే. కానీ దేవుడు మళ్ళీ విజన్ ఇచ్చాడు ఈ కంటికి. పెద్ద ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలా. రెటీనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ అన్నీ చేసి, ఈ వయసులో నీకు ఎందుకు ఇంత ప్రాబ్లం, ఇంత స్ట్రెస్ అని అన్నాడు. ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేశాడు కంట్లో. ఇది ఇంకో 2-3 సార్లు చేయాలన్నాడు. నెక్స్ట్ విజిట్కి వెళ్ళిన వెంటనే నార్మల్ అయిపోయింది, ఇది చాలా బాగుంది, ఇప్పుడు నీకు ఇంక ట్రీట్మెంట్ అనవసరం అన్నాడు. ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కూడా వెరీ ఎక్స్పెన్సివ్. 1 ఇంజెక్షన్ ఈజ్ 35,000. 35,000 ఇచ్చుకుని వెళ్తే వద్దులే నాకు 20,000 అన్నాడు. నేను అసలే బార్గెన్ చేయలేదు కూడా ఏమీ. మనం ఆరోగ్యంగా ఉండలే. ఎలా సాధ్యమది? దేవుని పనిలో ఉంటే, దేవుని సాక్షులుగా ఉంటే, దేవుని ఫలాలతో నిండుకుని ఉంటే అది సాధ్యం. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా స్వస్థత ఇవ్వట్లా. ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళగలరు వాళ్ళు, కానీ ఏమీ లేదు, స్వస్థత లేదు. ఆడు ఎప్పుడు చనిపోతాడో అని టెన్షన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ తల్లిదండ్రులకి వాడి మాట్లాడే మాటలు విని వాళ్ళు ఏడ్చేశారు ఏకంగానే. ఎందుకో తెలుసా? వాడి ప్రాణం నిలబెట్టలేకపోతున్నారు వాళ్ళు. దేవుడు ఆత్మానుసారమైన మనస్సు గలవారంగా ఉంటే ఆయన సమాధానం గలవారుగా ఉంటున్నాం మన కుటుంబాలన్నీ. ఆలోచించండి. మా ఫాదర్ కూడాని 77 years. మొన్నే అక్టోబర్లోని 5వ తారీఖున ఆయన బర్త్డే. 77 yearsలో ఆయన ప్రతి వారం ఆయన టాయిలెట్లో స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు. ఆయన ఎంత జాగ్రత్తగా మేము చేసినా ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదు ఆయనకి. ఎందుకు సాధ్యం ఇది అంటే భౌతిక సంబంధమైన ఎగ్జాంపుల్సే చెప్తున్నాను. కానీ మనము దేవుని యొక్క ఆ సమాధానం ఎలా పొందుతున్నామో చూడండి. మనలోని చాలా శ్రమ అవన్నీ ఉంటాయి, కానీ అత్యధికమైన విజయం పొందుతాము అన్నాడు. ఎందువల్ల? దేవునికి అంటుకుంటేనే సాధ్యం ఇది మన జీవితాల్లో. అందుకే చూడండి, దేవుని ఆత్మ 9వ వచనం 8వ అధ్యాయం రోమపత్రిక చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో, చదవండి అయ్యగారు, నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ
శరీర స్వభావము గలవారు కారు అంటున్నాడు. మనలో ఎవరి ఆత్మ ఉండాలంట? దేవుని ఆత్మ. అందుకే మీరు నాలో నిలిచి ఉన్న ఎడల మీలో నేను నిలిచి ఉంటాను. అందుకే అంటాడు, మీరు దేవుని ఆలయం అని మీకు తెలియదా అని అడుగుతూ ఉంటాడు దైవజనుడు. అసలు ఆలయంగా మార్చిన ఆయన ఎవరు? దైవమే కదా. ఇప్పుడు పాప శరీరముతో మలినముతో ఉండే ఆత్మని పవిత్రపరిచిన ఆయనే. పవిత్రముగా ఉన్న దేహములోనే దేవుని యొక్క ఆలయము ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది. అందుకేమంటున్నాడే చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ కాదు. ఆత్మ స్వభావంలో జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆత్మ స్వభావంలో ఉన్నవారినే అని అంత్యదినమున నేను వానిని లేపుతాను. ఉట్నే చెప్పాడు ఆయన ఈ విషయాలు. అందుకేమంటున్నాడు చూడండి, చదవండి. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాడు. మనలో ఎవరు ఆత్మ ఉండాలంట? అందుకే ఆత్మ స్వభావంతో ఉండాలి అంటే మన మనస్సు ఎవరి మీద ఉండాలి? ఎప్పుడుని దైవం మీద నిలిచి ఉండాలి తిన్నగానే ఎప్పుడుని. యోబు ఏదో పాపం చేశాడు కాబట్టి ఇంత శిక్ష పొందాడని యోబు గ్రంథంలో 11వ అధ్యాయంలో యోబు స్నేహితుడు సెలవెత్తాడు, మంచి మాటే సెలవెత్తాడు. అతని నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, నీ యొక్క జీవితంలో కానీ నీ యొక్క కుటుంబంలో కానీ పాపం లేకుండా ఉంటే దేవుడు నిన్ను మళ్ళీ ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఆత్మస్వభావంలోకి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, పరివర్తనము చెందాలి. ఆ పరివర్తనము చెందాలంటే మనం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పిన ఆత్మఫలమంతా మనలో కనబడాలి అందరికీ. దేవుని సాక్షులం కదా మనము. అందుకే ఏమన్నాడు? క్రీస్తు, చదవండి 10వ వచనము, క్రీస్తు మీలో నున్న ఎడల మీ పాపము విషయమై మృతమైనదిగా ఆత్మ ఏంటంట? నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అదే అక్షయత, అదే అమర్త్యత. ఎంత స్పిరిచువల్ ఫెలోషిప్లో ఉండాలో ఒకసారి ఆలోచించండి. మనం అనుకున్న ఆ యొక్క స్పిరిచువల్ ఫెలోషిప్ చాలా చోట్లకి వెళ్తే కొంచెం నాకు అక్కడ అసమాధానం కనబడుతూ ఉంటుంది. అసమాధానం కనబడుతూ ఉంటే వాళ్ళు ఏ ఫెలోషిప్లో ఉన్నారో అన్నది మనకు తెలిసిపోద్ది. మళ్ళీ ఒకసారి కాషన్ చేసి వచ్చేయటమే దేవుని సాక్షులుగా. అక్కడ దేవుని మీదే మనస్సు తిన్నగా నిలపాలి. అందుకే 13వ వచనంలో ఏమంటాడు చూడండి, మీ ఏమంటున్నాడు? శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఎలాగంట? చావవలసిన వారుగానే ఉంటాము కానీ ఆత్మచేత. ఎవరి చేత అంట? శరీర క్రియలను చంపాలి అంటే స్పిరిచువల్ ఫెలోషిప్ కావాలి మనకి. ఆ శరీర క్రియలు ఏంటి అంటే గలతీలు రాసుకున్న పత్రికలు మనం చదువుకుంటూ ఉన్నాం. లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్టు. దాంట్లో పై లిస్టులో ఉన్న పై లిస్టులు నాలుగే చదువుకుంటాం కానీ కింద లిస్టులో ఉంటాడు. అందరితో సమాధానంగా ఉండాలి, ఎవరితోని కలహాలు ఎట్టుకోకూడదు. మనం ఎవరిని చూపించాలి? మన క్రైస్తువుల వీక్నెస్ ఏంటో తెలుసా? పొరుగువాడిని ద్వేషించారు, శత్రువుని తెచ్చి పక్కన పెట్టుకుంటారు. పొరుగువాడిని నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించమన్నాడు, శత్రువుని ప్రేమించమన్నాడు. కానీ శత్రువుని ప్రేమించే దాంట్లో లిమిటేషన్స్ ఉన్నాయి. ఆడొక ఆకలి అయితే కొంచెం ఆకలి తీర్చాలి అంతే, వాడితో సహవాసంలో వెళ్ళకూడదు. మళ్ళీ మన పొరుగువాడు ఎవడు? మనతో సఖ్యతగా ఉన్నవాడు, మనతో సమాధానంగా ఉన్నవాడు, దైవానుసారంగా జీవిస్తున్నవాడే పొరుగువాడే ఎప్పుడుని. శాస్త్రుడిని చూశాడు, యాజకుడిని చూశాడు, ఎవడు సహాయం చేశాడు? మంచి సమరయుడే కదా. అదే కదా భక్తి.
ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శిస్తూ ఇహలోక మాలేము అంటించుకోకుండా ఉండటమే భక్తి. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ జీవపు డంబం ఎక్కడ చూస్తున్నాను తెలిసి ఎక్కువగా పాపం చర్చ్ సభ్యుల్లో చూడను కానీ నేను ఎక్కువగా జీవపు డంబం ఎక్కువగా దైవజనులు అని పిలువబడుతున్న వారి దగ్గరే చూస్తున్న. వాళ్ళు దైవజనులని పిలువబడుతున్నారు కానీ నిజంగా దైవజనులు కాదు. అందుకే ఈ రోజుల్లో ప్రతి దాన్ని పరీక్షించమన్నాడు. వాక్యానుసారమైన వారినే వెంబడించమన్నాడు. వాళ్ళతోనే సహవాసంగా ఉండమంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. నన్ను ఒక దైవజనుడు చెప్పాడు, అక్కడ 1,00,000 మంది ఉన్నారు, నీకు ఎంతమంది ఉన్నారు అన్నాడు. నేను అన్నాను, పేతురు ప్రసంగం చేస్తే 1,000 మందికి బాప్తిస్మం తీసుకున్నారు. ఒక్క ఫిలిప్ పెళ్ళి నపంసకుడు చెప్పాడు, ఇద్దరులో ఎవరు గొప్ప వాళ్ళని అడిగితే మాట్లాడలే. జనాలు చూస్తున్నావు కాబట్టి తిరుపతి టెంపుల్కి వెళ్ళిపోవాలి, ఇంకా ఎక్కువ ఉంటారు అక్కడ, బాగుంటారు అన్నాను నేను. మనుషులతో కాదు, ఇక్కడ ఎవరితో సహవాసం కావాలి మనకి? దేవునితో సహవాసం, ఫెలోషిప్. ఎవరితో? దేవునితో. అప్పుడు బహుగా మీరు ఫలిస్తారు. మరమం చూడండి, మీలో నా మాటలు నివసిస్తేనే మీరు ఫలిస్తారు అంటున్నాడు. బహుగా ఫలింపుగా ఉన్నాయి, కాని ఫలాలు ఉన్నాయి. ఆ కాని ఫలాల వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఆ కాని ఫలాలు దేవునికి పనికిరావు, వారు నశించిపోతారు. దేవుడు ఏమాత్రము వారిని అంగీకరించడు. దేవుడు అంగీకరించేది, దేవుడు పిలిచేది ఎందుకో తెలుసా? మనం ఇలాగ దేవునిలో బహుగా ఫలించాలి అని, దేవునినే మనము చూపించాలి మన జీవితాల్లో. అందుకే ఏమన్నాడు? దేవుని ప్రేమ నుంచి మనల్ని దూరం చేసేవాడు ఎవడన్నాడు? ఈ అధ్యాయంలో ఆకార వచనంలో చూస్తే శ్రమ, హింస, వస్త్రహీనత, ఖడ్గమా కానేరదు. ఎందుకో తెలుసా? ఇక్కడ మనకి అత్యధిక విజయం ఇచ్చే ఆయన ఎవరు? ఆయనే అంటున్నాడు. 37వ వచనం వచ్చేటప్పటికి దేవుడు ఏమిస్తాడంట? బహుగా ఫలింపిస్తాడు, అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఎప్పుడు సాధ్యం ఇది? దేవునితో సహవాసములే. ఆత్మానుసారమైన మనసు వల్లే సాధ్యం ఇది. శరీరానుసారమైన మనసు వల్ల సాధ్యము కాదు. ఆత్మానుసారమైన మనసున్నవారు పౌలు గారితో ఎంతమంది లేరు? స్త్రీలు ఉన్నారు, స్త్రీలు సహాయం చేశారు. ఉదారంగముకున్న ఆవిడ చాలా చక్కటి సహవాసములో ఎంతగానో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. మనం చూస్తాం చరిత్రలో. మనం చూస్తూ ఉంటాము అక్కడ స్త్రీల యొక్క పాత్రలను చూస్తూ ఉంటాము, పురుషుల యొక్క పాత్రలను చూస్తూ ఉంటాం. దేవుని సాక్షిగా నిలబడ్డవారు లేరా స్త్రీలు? ఒక్క స్త్రీ కోసం యేసు ప్రభు వెళ్ళాడే. 4వ అధ్యాయం యోహాను సువార్తలో చూస్తే ఆ స్త్రీ ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చింది? మొత్తం ఊరోళ్ళందరినీ తీసుకొచ్చిందే. ఒకసారి ఆలోచించండి. దేవుని సాక్షిగా ఆవిడ చరిత్ర చదువుకుంటే, ఆ చరిత్ర నిజమైతే ఆవిడ కోసం ఏముందో తెలుసా? క్రీస్తు సాక్షిగానే నిలబడిపోయి హతసాక్షి అయిపోయింది అని చరిత్రలో రాయబడి ఉన్నది ఆవిడ కోసం. మనము శ్రమనైనా శోధననైనా జయించు వారిగా ఉండాలి. అందుకే ఏమన్నాడు చూడండి, 35వ అధ్యాయంలో రోమపత్రిక 8వ వచనంలో 8వ అధ్యాయంలో 35వ వచనం ఏమన్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవడు? ఆయన ప్రేమ నుంచి దూరం ఎవరో చేయలేరు. మనకి క్రీస్తు వారిగా జీవిస్తే మనల్ని ద్వేషిస్తారు ఈ లోకంలో అందరూ. అదే చెప్తున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం. మీరు ఈ లోకం వారు కారు, నేను ఈ లోకం వాడిని కాదు. మీరు ఈ లోకం వారు కాదు కాబట్టి ఈ లోకం మిమ్మల్ని అంగీకరించదు, మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటాడు. అక్కడ ద్వేషించినా సరే మీరు బహుగా ఫలించాలంటే నాతోనే అంటుకునేవాడినండి. వాక్య ధ్యానములో, ప్రార్థనలో ఎడతెగకుండా కృతజ్ఞతా భావముతో ఆ జిహ్వ ఫలము దేవునికి అర్పిస్తూనే ఉండాలి మనం.
నీతి ఫలములతో నిండుకున్న వారుగానే ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు సంఘం కోసం చేసిన ప్రార్థనలు చూస్తే ఆ ప్రార్థనలు చాలా చక్కగా ఉంటాయి. ఫిలిప్పీల పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, ఎఫెసీ పత్రికలో ఉంటుంది, కొలస్సీల పత్రికలో ఉంటుంది. ఆ ప్రార్థనలు చూస్తే భలే ఉంటాయి. ఆ ప్రార్థనలు మనకి ఎంత చక్కగా ఆత్మీయంగా మనం బహుగా ఫలించడానికి దైవజనుడు చేసిన ప్రార్థన చూస్తూ ఉంటాం. ఎంత చక్కగా నేర్చుకోవచ్చో. క్రీస్తు ఒక ప్రార్థనలు అంటాడు, దేవుడు క్రీస్తులో వినియోగించిన ఆ శక్తిని మీరు తెలుసుకోవాలి అంటాడు. సువార్తలో ఉన్న మర్మము మీరు తెలుసుకోవాలి అంటాడు. నీతి ఫలములతో నిండుకున్న వారుగా మీరు ఉండాలి అంటాడు ఆ ప్రార్థనలు. అందుకు దేవుని నేను బ్రతిమాలుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవునికి ఎప్పుడు అంటాడు. మన ప్రార్థనలు ఎలాగుంటాయన్నా అన్నది ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఇలా ఆత్మీయంగా దేవునితో సహవాసంలో దినదినము క్రీస్తు జ్ఞానములో అభివృద్ధి పొందుతూ, ఆ దైవ జ్ఞానంలో అభివృద్ధి పొందుతూ, ప్రతి ఒక్క సవాలుని మనము జయిస్తూ ఆ యొక్క అత్యధికమైన విజయం పొందడానికి మనం ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే ఈ లోకం వాటి కోసమే ప్రార్థన చేస్తున్నావా? దేవుడు సమీపంలోనే ఉంటాడు. అది మనసు నిలిపేంత దూరంలోనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు దూరంగా ఉండడు. అందుకే గలేషియన్స్లో ఏమంటున్నాడో చూడండి. ఆయన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క సంఘముతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మానుసారంగా నడుచుకోవాలంట. శరీరేచ్ఛలని నెరవేర్చరు. ఏమంటున్నాడు? మనం శరీరేచ్ఛలను నెరవేర్చకూడదు అంటే ఆత్మానుసారంగానే నడవాలి. ఆత్మానుసారంగా నడవాలి అంటే ఆయన యొక్క మాటలు, నేను చెప్పిన మాటలు మీలో ఎప్పుడూ నిలిచి ఉండాలి. అందుకే ప్రార్థన, వీరిని సత్యమందు ప్రతిష్టపరచు నాయనా అని ప్రార్థన చేస్తాడు. వాక్యమే సత్యము కదా. ఆ సత్యం ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణుడిగా మనుషుల మధ్యనికి వచ్చాడు కదా. ఆ సత్యాన్ని కృప చూపించటానికి, ఆ సత్యమే రక్తమాంసములను ధరించుకుని మనుషులందరికీ ఆయన నీతిని సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు కదా. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పినది ఏంటనగా ఆత్మానుసారంగా నడుచుకోవడం రావాలి. ఎలాంటి ఇటువంటి ఈ యొక్క పరివర్తనం మన జీవితాల్లో జరుగుతుంది అంటే ఆయన మాటలు, జీవము కలిగిన ఆయన మాటలు, ఆ జీవమున్న ఆయన మాటలు, ఆ శక్తి, ఆ బలము మనం పొందాలి అంటే మనం హృదయం అంతా ఆయన మాటలతోనే నింపుకోవాలి. హృదయం ఎలాంటిదంటే ఒక హార్డ్ డిస్క్ లాంటిది. మనసు ఏది దేన్ని టార్గెట్ చేసి మనసు దేని మీద ఉంచుతుందో హృదయం అంతా అదే నిండుకుంటూ ఉంటుంది. అందుకు మనస్సు తిన్నగా దైవం వైపు నిలపటం తెలియాలి. అందుకే నేను మిమ్మల్ని పిలిచాను, మీరు బహుగా ఫలించాలి, మీ ఫలము కూడా ఎప్పుడు నిత్యము నిలిచిందై ఉండాలి అన్నాడు. అందుకు హృదయం అంతా ఆయన మాటలు ఉంటే అప్పుడు ఏంటంటే మనము శరీరేచ్ఛలను నెరవేర్చము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఎప్పుడు ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో ఉంటాం. ఒకసారి దైవజనులను కూడా మేము ఏం చేస్తామంటే ఏదో దేవుని పరిచర్యలోనే ఒక్కొక్కసారి ఈ భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టేసి ఒక్కొక్కసారి డీవియేట్ అయిపోయినప్పుడు ప్రేమించే వారిని అందరినీ క్రమపరిచి దేవుడు మళ్ళీ ఆర్డర్లోకి తీసుకొస్తా ఉంటాడు. మన దగ్గర ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉన్నాయేమో, అవి కాదు మెయిన్. మన దగ్గర ఏం కనపడాలి, మా దగ్గర ఏం కనపడాలి అంటే దేవుని యొక్క స్వారూప్యములోకి మేము వెళ్ళిపోయి దేవుని యొక్క శక్తిని రిఫ్లెక్ట్ చేసేవారుగా ఉండాలి తప్ప డివైస్తోని, గ్యాజెట్స్తోని ఏమీ పని లేదు. కానీ మనం ఈ శరీరానుసారమైన మనస్సును జయించాలంటే దేవుని యొక్క ఆత్మ సహవాసంలో దేవుని యొక్క మాటలతో నిండుకొని ఉండాలి హృదయం ఎప్పుడు. ఆత్మానుసారమైన మనస్సుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాలంటే అది సత్య స్వరూపియగు ఆత్మతో మనము సహవాసములో ఉండాలి. దేహము దేవుని ఆలయంగా మారిపోవాలి. ఇప్పుడు ఎందుకు మనల్ని పరిశుద్ధపరిచింది? ఆయన ఆలయముగా ఉండటానికే.
ఎందుకు ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తెర ఎందుకు చిరిగిపోయిందో తెలుసా? మనల్ని అందరినీ సమయోచితమైన సహాయం పొందటానికి, ధైర్యముగా ఆయన కృపాసనము దగ్గర చేర్చడానికే. ఎలాగ వెళ్ళాలంట? ధైర్యముగా అంటున్నాడు అక్కడ. మనం వెళ్ళగలుగుతున్నావా దేవుని సన్నిధికి ఇలాగా? 17వ వచనంలో ఏంటాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించుని, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక అది చేయకుండా ఉండటానికి మీరు ఆత్మచేత నడిపించబడాలి. ఏ ఆత్మచేత? అసత్య స్వరూపియగు ఆత్మచేత. మన డ్రైవింగ్ ఫోర్స్, మన వెనకాల మనల్ని నడిపించే ఆత్మ సత్యస్వరూపియగు ఆత్మే అయి ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? దేవుని వారిగా, దేవుని యొక్క బహుగా ఫలించాలన్నాడు కదా, ఆ ఫలింపు మనం చూస్తాం మన జీవితాల్లో. ఈ లోకంలో కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తానన్నాడు. ఆయన అనుగ్రహించేది ఏంటో తెలుసా? ఆ రోజు మన్నా కూడా కురిచింది. మన్నా ఎంత కావాలితే అంతే తీసుకోమన్నాడు. ఎందుకంటే మళ్ళీ తర్వాత రోజు మన్నా వచ్చి పడుతుంది. మనం కూడేసేసుకోవడం చూసుకోకూడదు ఈ జీవితాల్లో కూడా. అని మనకు కావాల్సింది ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడూ అనుగ్రహిస్తాడు, మనల్ని విడవడు, ఎడబాయడు. కానీ మన టార్గెట్ ఎప్పుడు ఆత్మానుసారమైన మనస్సుతో ఉండాలి, దేవుని ఆలయముగా ఉండాలి. అది బహుగా ఫలించటం, ఆ ఫలింపు కావాలి. అందుకే అంటున్నాడు చూడండి, కిందకు వచ్చేటప్పటికి 25వ వచనంలో ఏంటంటే, మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలంటున్నాడు. అక్రమం ఉండకూడదు. అక్రమం ఉంటే వారిలో ప్రేమ చల్లారిపోద్ది. ఎవరు ప్రేమ? దేవుని నుంచి విరుద్ధమైగా వెళ్ళిపోతారు. క్రమం కావాలి. వాక్య క్రమంలోకి, దైవ క్రమంలోకి మన విశ్వాస జీవితం వచ్చే, కానీ మనము స్వనీతిమంతులం అయిపోకూడదు. నాకే తెలుసు, నేనే చెప్పగలను, నేను ప్రార్థన చేస్తేనే వింటాడు. ఇది క్రైస్తవుల్లో కనబడుతూ ఉంటుంది. దైవజనులు, కొంతమంది దైవజనుల్లో కనబడుతూ ఉంటుంది. ఒక దైవజనుడికి, చాలా అనుభవజ్ఞ అయిన దైవజనుడు చెప్పాను, దైవ గ్రంథం నీ ఒక్కడిదే కాదు నాయన, మాది కూడా అని, అందరిది కూడా అని. మేము మోకాళ్ళేసి, మేము దేవుని వైపు మీద మనస్సు నిలిపితే మాకు కూడా దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. అందుకు అతిశయపడద్దు. అతిశయపడి ఆయన అందరినీ దూరం చేసుకున్నాడు. అతిశయపడవలసిన అవసరం లేదు. అతిశయపడాలంటే దైవాన్ని చూసే అతిశయపడాలి. నా దైవము నన్ను విడవడు, ఎడబాయడు, నిత్యుడగు తండ్రిగా దైవము నన్ను బహుగా ఫలింపు వైపే నడిపిస్తున్నాడు అని అతిశయపడాలి. అది ఆ జీవితం కావాలి మనకి. అందుకు ఆ దైవ సన్నిధికి మనం ఎప్పుడు ఆ దైవం ఇచ్చిన ఆ అక్షయమైన వాటితోనే వెళ్ళాలి. ఎప్పుడు మన యొక్క మనస్సులో కల్మషం లేకుండా వెళ్ళాలి దైవ సన్నిధికి ఎప్పుడూని. ఎబ్రిల్కు రాసిన పత్రికలో అంటాడు 10వ అధ్యాయంలో, మనసుకు కల్మషం లేకుండా మనం ఆ దైవ సన్నిధికి వెళ్ళాలి. ఓరు బాబోయ్, మీరు మీ పితరులను చూసి గర్వపడుతున్నారు, గర్వపడొద్దు. అందరికంటే గొప్పవాడు, మనకు రక్షణ ఇచ్చినది మహాదేవుడు ఆయన. అందుకు ఆయన ఇచ్చిన వాటితోనే ఆయన సన్నిధికి మనము వెళ్దాము ఆ సహాయం పొందటానికి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, తీయండి 10వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాము. సహోదరులారా, ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును త్వర ద్వారా ఏంటంట, పరిశుద్ధమైన స్థలం దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఇది నవీనమైన మార్గము. ఆయన రక్తం ద్వారా ఈ యొక్క మార్గం తెరవబడింది. ఆయన మార్గములో ఆయన సన్నిధికి ఎలా వెళ్ళాలి మనం? ధైర్యముగా అంటున్నాడు. చదువుదామమ్మా. మనస్సాక్షికి ఏంటంటే కల్మషం ఉంటుంది, అది ఉండకూడదు.
అంటే ఆయన యొక్క రక్తాన్ని చెందించే మన హృదయాలను ఏం చేశాడు? ఆయన పరిశుద్ధము చేశాడు, పవిత్రులుగా చేశాడు. ఆ హృదయముతో, ఆ నిర్మలమైన ఉదకముతో పరిశుద్ధమైన శరీరము గలవారుగా ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, చాలు యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. అది కావాలి మనకి. దేవుని సన్నిధికి యథార్థమైన హృదయముతో, పవిత్రమైన హృదయముతో, ధైర్యముతో, మనస్సాక్షికి ఏ కల్మషము లేకుండా ఆయన సన్నిధికి వెళ్ళి ఆ సమయోచితమైన సహాయం పొందగలం. సందేహముతో వెళ్ళినా, మాలిన్యముతో వెళ్ళినా ఏమి సాధ్యం కాదు. మనం ప్రార్థనలు చేస్తాం. చాలామంది అంటారు, మొన్నే ఒక సంఘానికి వెళ్తే గంటలు గంటలు చేస్తారంట. మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? పరిశుద్ధతతో, యథార్థమైన హృదయముతో, మనస్సాక్షి తిన్నగా నిలిపి కల్మషం లేకుండా ధైర్యముగా ఆయన సన్నిధికి చేరగలుగుతున్నామా? ఎవరు ఏర్పాటు చేశారు ఇంత చక్కటి వెసులుబాటు? యేసుప్రభు వారే కదా. తన రక్తాన్ని ప్రోక్షించి, తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించి మనల్ని ఏం చేశాడు? పాపం అనే దాస్యము నుంచి స్వతంత్రులుగా చేశాడు. అదే అంటాడు, మీకు స్వతంత్రం ఇచ్చిన వాడు, ఆ స్వాతంత్ర్యము ఆయన వల్ల కలిగిందే అంటాడు. 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆయన ఇచ్చిన స్వేచ్ఛ, ఆత్మతో సహవాసం ఉన్న జీవితాన్ని అంతా రోమపత్రిక 8వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు. అత్యధికమైన విజయం ఒక విశ్వాసి పొందాలన్నా, అత్యధికముగా బహుగా ఫలించాలి అన్నా దేవుని యొక్క సహవాసములోనే సాధ్యము. మన హృదయం అంతా ఆయన యొక్క మాటలతో నిండుకుని ఉంటేనే సాధ్యము. అప్పుడే ధైర్యంగా వెళ్ళగలము. ఆ కృపాసనము దగ్గరికి ధైర్యముగా ఎప్పుడు వెళ్ళగలమంటే ఆయన సహవాసములోనే. మన ప్రధాన యాజకుడు అంత చక్కటి వెసులుబాటునిచ్చాడే. సదాకాలము నిలిచియుండు బలిగా తన్ను తాను ఆయన శిలువ మ్రానికి అప్పచెప్పుకున్నాడు అన్న లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకు మన జీవితాలు ఎలాగ ఉండాలి అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అలా ఉండాలి మన జీవితాలు. ఎలా ఉండాలంటే అలా ఉండాలి. అది బహుగా ఫలించటము, అది అత్యధికమైన విజయము. ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువు యొక్క ఆత్మ చేత ఆ ఆత్మ పోలికలోనే అది బహుగా ఫలించటం. యేసుప్రభు వారి యొక్క మాటలు, యేసుప్రభు వారిని పట్టుకున్న తర్వాత విచారణలో చూస్తే బహు ధైర్యంగా మాట్లాడాడు ఆయన. అధికారులుగా నిలబడ్డవారు కూడా ఏమయ్యారు? భయపడ్డారు ఆయనకి. నేను ఈ లోకము, నా లోకం వేరు, ఈ లోకం కాదు అన్నాడు ఆయన. నీకు తెలీదా అని అడిగాడు ఆయన. మనం ఎలాగుంటున్నాం? ఒక శోధనని ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే దేవుని సహవాసంలోనే సాధ్యం. అది దేవుని ఆత్మతో నడిపింపబడితేనే సాధ్యము. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ పోలికలో మార్చబడితేనే సాధ్యము. దేవుడికి పక్షపాతం లేదు. ఎవరినైనా ఆయన ఒకలాగే ప్రేమిస్తాడు. ఆ ప్రేమ నుంచి మనల్ని ఏది దూరం చేయలేదు. మనము ఆ దేవుని సహవాసములో ఉంటేనే ఆయన ప్రేమను పొందగలం. అప్పుడు అత్యధికమైన విజయం పొందుతాం మన జీవితాల్లో. మీరు దేవుని సాక్షులుగా ఉండాలి. దేవుని యొక్క ఆ వెలుగుని మనం రిఫ్లెక్ట్ చేయాలి. ఎప్పుడు దేవుని వారిగానే ఉంటూ ఉండాలి అన్నది. అందుకే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు ఇలా ఉంటేనే బహుగా ఫలిస్తారు అంటూ ఏమంటున్నాడంటే, మీరు నా సాక్షులు అంటున్నాడు.
సువార్త విని, సువార్తను అంగీకరించి, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన నామములో మనం బాప్తిజం పొంది ఎలా జీవించాలి అంటే ఆయన సాక్షిగానే జీవిస్తూ ఉండాలి. అప్పుడు మనము మన జీవితాల్లో ఆయన సమాధానము, జీవము, శక్తి, బలము పొందుతూనే ఉంటాము. ఇది అంతరాయము లేనిది, నిరంతరము ఉండేది. కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి దేవునితో అంటబెట్టుకుని ఉంటేనే ఫలించగలము తప్ప దేవుని నుంచి దూరముగా వెళ్ళి మీరు ఫలించటము అసాధ్యము అంటున్నాడు యేసు ప్రభు వారే. మంచి ఫలాలు ఏంటో తెలుసా? దేవుని యొక్క సాక్షిగా నిలబడి దేవుని ఆత్మ స్వారూప్యములోకి మనం మారి దేవుని వారిగా జీవించటము, అదే బహుగా ఫలించటం అని నా మాటలు నేను ముగిస్తున్నాను. మనల్ని అందరినీ దేవుడు బలపరిచి ఆయన సాక్షులుగా ఎప్పుడు అత్యధికమైన విజయం ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. నా ప్రార్థన అది ఎప్పుడే. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. మరొకసారి నన్ను పిలిచే అవకాశం ఇచ్చిన దైవజనులకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.